ముఖ్యంగా చుట్టుపక్కల ప్రాంతాల వారు మాకు తానికి నీళ్ళు లేవు, ఇట్లా చిన్న చిన్న కారణాలతోటి ఇక్కడ గేట్లు అయితే ఎత్తొద్దు, దయచేసి మీకు రిక్వెస్ట్. హాయ్ అండి, ఈరోజు మార్నింగ్ అంటే ఈరోజు డేటు 2వ తారీఖు ఫిబ్రవరి 2025. ఈరోజు గుల్లమోటు నీటి మట్టం ఒక 20%కి అయితే ఉందన్నమాట. మనము ఈ వాగు వచ్చినప్పుడు ఈ గేట్లను ఎత్తడం వల్ల జరిగినటువంటి పెద్ద తప్పు, దాని రిజల్టు అదే. ఈరోజు పరిణామాలు అప్పటికప్పుడు తెలియవు. ఇంకొక 3-4 మంత్స్లో ఈ గుల్లమోటు డ్యామ్ను నమ్ముకొని ఉన్నటువంటి రైతులు ఎవరైతే చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. మీరే చూస్తారు కదా, చెప్తున్న ఈ వీడియోలో ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఈరోజు ఈ గుల్లమోటు డ్యాంలో నీళ్ళు అయితే ఎంత ఉన్నాయనే విషయాన్ని ఈరోజు మనం చూద్దాము. ఈ ముఖ్యంగా ఈ డ్యామ్ను కట్టడానికి మొదటి కారణం ఏంటంటే, ఇది అహోబిల నరసింహస్వామి ఎక్కడైతే మన నంద్యాల నుంచి అటు దగ్గర అన్నమాట. అహోబిల నరసింహస్వామి దగ్గర స్టార్ట్ అయినటువంటి వాగు ఇక్కడికి వాటర్ రావడం జరుగుతుంది. ఇక్కడ స్టోరేజ్ చేసుకోవడం వల్ల ఈ చుట్టుపక్కల ఏది గిద్దలూరు మండల పరిసర ప్రాంతాలు అయినటువంటి ముళ్ళపాడు, తండ, బుజ్జుపల్లి, వెంకటాపురము, కంచిపల్లి, ఇట్లా కొన్ని ప్రాంతాల వారు ఇక్కడ విడుదలయ్యేటువంటి గేట్లను ఎత్తడం వల్ల నీటిని అక్కడికి స్టోరేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ స్టోరేజ్ చేసినటువంటి నీళ్లు మనకు తాగడానికి కావచ్చు, రైతులకు నీళ్లు కట్టుకోవడానికి కావచ్చు, లేకపోతే తదితర అవసరాలకు ఉపయోగించడం జరుగుతుందన్నమాట. మనము ముఖ్యంగా చేసేటువంటి మిస్టేక్ ఏదన్నా ఉందంటే, ఇక్కడ ఉన్నటువంటి గుల్లమోటు డ్యామ్ దగ్గర ఉన్నటువంటి గేట్లను ఎత్తడం అన్నమాట. గేట్లను ఎత్తడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళన్నీ పూర్తిగా ఖాళీ అవ్వడం జరుగుతుంది. ఈరోజు నేను నిలబడిన చోటు నాకంటే ఇంకా హైట్లో స్టోరేజ్ ఉండాలి యాక్చువల్గా అయితే. నేను కూడా ఈరోజు చూస్తున్నారు కదా, జస్ట్ 10-20% మాత్రమే వాటర్ ఉన్నాయన్నమాట ఈరోజు గుల్లమోటు డ్యాంలో. మనం చేసిన మిస్టేక్ అదే అనమాట. గేట్లు ఎత్తేయడం వల్ల ఇంకొక 2-3 మంత్స్లో చుట్టుపక్కల ప్రాంతాలకు కొంతమంది రైతులకు కూడా వాడేటువంటి పంపు సెట్లు నీళ్లు రావు. ఎందుకు రావంటే ఇక్కడ నీళ్లు లేవు. ఇక్కడ నీళ్లు స్టోరేజ్ ఉంటే మటుకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఖచ్చితంగా రైతులకు మంచి అండర్ గ్రౌండ్ వాటర్ ఉండడం జరుగుతుంది. అండర్ గ్రౌండ్ వాటర్ ఉండడం వల్ల రైతులు మంచిగా నీళ్లు కట్టుకొని మంచి పంట పొలాలు వేసుకొని సాగు చేసుకోవడం జరుగుతుంది. గత సంవత్సరం అయితే ఒక 2 years బ్యాక్ నీళ్ళు ఇక్కడ బాగా స్టోరేజ్ అయితే ఉన్నాయి. జస్ట్ ఇదంతా జరిగి పెద్దగా టైం కూడా అవ్వలేదన్నమాట. ఒక 1 year అవుతుంది అంతే. 1 yearలోనే ఇంత నీళ్లు తగ్గడానికి మొదటి కారణం ఈ గేట్లు ఎత్తడం వల్ల పూర్తి నీటి మట్టం అనేది తగ్గిపోయింది. పూర్తి నీటి మట్టం తగ్గిపోవడం వల్ల ఈ గేట్ అయితే ఈరోజు ఈ స్టేజ్లో వాటర్ ఉందన్నమాట. ముఖ్యంగా చుట్టుపక్కల ప్రాంతాల వారు మాకు తానికి నీళ్ళు లేవు, ఇట్లా చిన్న చిన్న కారణాలతోటి ఇక్కడ గేట్లు అయితే ఎత్తొద్దు, దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నమాట. గేట్లు అయితే ఎత్తడం వల్ల మనమే తర్వాత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అవుతుంది. దయచేసి గేట్లు అయితే ఎత్తొద్దు. నా నుండి ఒక రిక్వెస్ట్ అండి. గేట్లు అయితే దయచేసి గుల్లమోటు డ్యామ్ దగ్గర వచ్చి గేట్లు ఎత్తొద్దు. ఇది ఆల్రెడీ నది అదే వాగు పైనుంచి మంచిగా వర్షాలు వస్తే పూర్తిగా మునిగిపోవడం కూడా జరుగుతుంది ఈ గుల్లమోటు డ్యాము. దయచేసి గేట్లు ఎత్తొద్దండి. చూస్తున్నాను కదా, ప్యూర్ వాటర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ గైస్, వెంటనే సబ్స్క్రైబ్.